స్టార్టింగ్లో గొడవలు అయినాయి సార్. ఆ అమ్మాయి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ బ్యాక్ నుండి ఆ అమ్మాయితోని మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయితోని మాట్లాడుకుంటూ తెలియనట్టు మాట్లాడిండు. మా అత్తమ్మకి అన్నీ తెలిసినాయి. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా మాకు తెలిసిన మేము అడిగితే కాదు అని అన్నాడు. పెళ్లి తెలిసిన తర్వాత మా అత్తమ్మ ఉండను, నేను నాకు విడాకులు కావాలని చెప్పింది. విడాకులు కావాలని కోరింది, ఇవ్వలేదు అతను. నేను ఆమెను వదిలేస్తా, ఆమెతోని ఉండను నేను, అసలు నువ్వే కావాలి నాకు అని చెప్పి మా అత్తమ్మని మోసం చేసి నటించి ఉన్నాడు. కాళ్ళు పట్టుకొని ఉన్నాడు మా అత్తమ్మతోని ఇన్ని రోజులు. ఇప్పుడేమో మా అత్తమ్మని నటించి ఇక్కడ నుండి పెద్ద మనుషులందరినీ ఒప్పించి అందరినీ నమ్మించి కాళ్ళు పట్టుకొని మా అత్తమ్మని తీసుకుపోయి చంపిండు. ఎంత పెద్ద మూర్ఖుడైతే, ఎంత పెద్ద వేస్ట్గాడైతే అట్లా చేస్తాడు. కన్న కొడుకులనే చంపుకున్న తండ్రి బతికి ఎందుకు? ఎక్కడైనా విన్నామా అసలు ఇది? అతను బతకొద్దు, ఆయనకి ఉరి శిక్ష వేయాలి. ఆ అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి వల్ల వీళ్ళని చంపేసిండు. సపోర్ట్ చాలా ఉంది, వాళ్ళందరినీ లోపలేయాలి, వాళ్ళిద్దరికి కఠిన గారమైన శిక్ష పడాలి, చంపేయాలి అతని. పోలీసులు పైన ఉన్న ఆఫీసర్స్ ఏం చేయరు అంటే మాకు అప్పగియండి, మేము చూసుకుంటాం. వాళ్ళ ఇంట్లోనే ఇట్లా అయితే వాళ్ళు వదిలేయరు కదా సార్. అసలు అదే న్యాయం కావాలి మాకు, ఉరి శిక్ష పడాలి అతనికి. కొన్ని వీడియోలు కూడా పంపింది కదా చివరి